అజ్ఞానం మాట్లాడినా తర్వాత ఆలోచిస్తుంది, జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. మాట అనేది మరణించే వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికి ఉన్న వారిని మానసికంగా చంపేసేలా ఉండకూడదు. వృత్తిని ప్రేమించాలి, కానీ జీవితాన్ని, కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఏదో ఒక దశలో మీ వృత్తి నుంచి దూరం కావచ్చు, వీడ్కోలు పలికే రోజు రావచ్చు, కానీ నీ కుటుంబం మాత్రం నువ్వు ఉన్నంత వరకు నీతోనే ఉంటుంది. అసత్యానికి వేగం ఎక్కువే, కానీ ఆయుష్ తక్కువ. సత్యానికి వేగం తక్కువ, కానీ ఆయుష్ ఎక్కువ. ధనం సంపాదించి దానం ఇవ్వక, తాను తినక దాచుకోవడం, తేనెటీగా తేనె కూడబెట్టి బాటసారికి ఇచ్చినట్లు ఇతరుల పాలు చేయడం అవుతుంది. మనం చేసే పనిలో సంతోషం వెతకగలిగితే ప్రపంచంలోని సంతోషమంతా మన దగ్గరకు వెతుక్కుంటూ వస్తుంది. మంచితనం ఉంటే చాలు, దాన్ని నిరూపించుకోవడం కోసం కింద మీద పడక్కర్లేదు. అలా పడితే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం, అంతకన్నా పాపం మరొకటి లేదు. మనం తీసుకునే ఆహారం పవిత్రమైనప్పుడు మన మనసు పవిత్రమవుతుంది. మనసు పవిత్రమైనప్పుడు మన ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. ఏ రోజైతే నీకు కష్టపడటం చేత కాదో ఆ రోజు నుండి నీకు మోసం చేయడం అలవాటు అవుతుంది. కోరిక కొన్నాళ్లే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది, కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది.